నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బీడీ కార్మికుల భారీ ర్యాలీ, కలెక్టర్ కార్యాలయం ముందు BLF ఆధ్వర్యంలో ధర్నా. ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలి. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ పక్షాన డిమాండ్. బేషరతుగా మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని కోరిన జర్నలిస్ట్ సంఘం TUWJH. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్. విధి నిర్వహణలో ఉన్న టీవీ ఛానల్, ఇతర మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని జర్నలిస్ట్ సంఘం TUWJH 143 వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. వేములవాడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ MRO G రజితకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విధి నిర్వహణలో భాగంగా మీడియా మిత్రులు కవరేజ్కి వెళ్లిన రిపోర్టర్లపై సినీ నటుడు మోహన్ బాబు, అతని బౌన్సర్లు, కుటుంబ సభ్యులు దాడి చేయడానిపై తీవ్రంగా మండిపడ్డారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి జర్నలిస్టులను హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులు పాషం భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, ప్రధాన కార్యదర్శి జితేందర్, నేరెళ్ల కమలాకర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. నిన్నటి రోజు అయితే కవరేజ్ కోసం మోహన్ బాబు ఇంటిపైకి కవరేజ్కి వెళ్ళిన మా జర్నలిస్టు మిత్రులపై దాడి జరగడం చాలా బాధాకరం. దీన్ని వేములవాడ ప్రెస్ క్లబ్ TUWJH 143 పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ దాడిని మీడియాపై దాడిగా మేము భావిస్తున్నాం. ఈ దాడికి పాల్పడిన వారిపై వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మా వేములవాడ ప్రెస్ క్లబ్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అలాగే మీడియాపై దాడిని నియంత్రించాలని ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి జర్నలిస్టు సమాజానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఇలాంటి చర్యలు పునరావృతమైనట్లయితే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చి జర్నలిస్టులమంతా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ, ఈ ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో గత కొంతకాలంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంతో రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనానికి వండిన వంటలను పరిశీలించి అధికారులను ఆదేశించారు. అనంతరం వంటశాల, స్టోర్ రూము, డార్మిటరీ హాలును, పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రతను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హాస్టల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో అందిస్తున్న ఆహార పదార్థాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు రాజరత్నం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. My name is Pawan sir from Etiravaram. Okay, to Nagaram. Good. So, what have you studied in science today? Electric current. What have you studied in electric current? హిందీ కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను వాటికి క్లారిటీ ఇస్తాను. సో నెక్స్ట్ మనం ఇంకొక వీడియోలో ఇంకొక ఎక్స్ప్లెనేషన్ లో కలుద్దాము. ఎగ్జామ్స్ లో కూడా ఆఫ్ మార్క్స్ వస్తాయి. ఎగ్జామ్ ఒకటే రోజు జరుగుతుంది. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలో బాల్య వివాహాలు ఆగడం లేదు. నెల రోజుల వ్యవధిలోనే రెండవ బాల్య వివాహం జరగడం కలకలం రేపింది. ఇటీవల జరిగిన ఈ వివాహంలో 14 ఏళ్ల బాలికను వివాహం చేయడం
స్థానికులను ఆందోళనకు గురిచేసింది. బాల్య వివాహాల నిరోధక చట్టం అమలులో ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉండడం బాధాకరమని అన్నారు. చించొల్లి గ్రామానికి చెందిన యువకుడు మీర్జాపూర్ గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయి కుటుంబ సభ్యులు వివాహం చేయడానికి సిద్ధమవుతూ ఉండగా బన్స్వాడ ఐసీడీసీ జిల్లా బాలరక్షణ అధికారులు అడ్డుకున్నారు. సిడిపిఓ సౌభాగ్య, సూపర్వైజర్ సుమలత, ఐసీపీసీ మీనా, అంగన్వాడీ టీచర్లు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బీడీ కార్మికులకు 2014 సంవత్సరం కటాఫ్ తేదీని తొలగించి ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం చౌకలో ధర్నా నిర్వహించిన అనంతరము సంయుక్త కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, పీడీ, డిఆర్డీఓ పీడా సురేంద్రలకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం అధికారులు అనుకూలంగా స్పందించి అందరికీ 4016 రూపాయల జీవన భృతి ఇప్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ కార్మిక సంఘం AIFTU రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ అనసూయ, రాష్ట్ర నాయకులు కుర్తిలింగము, రాష్ట్ర నాయకురాలు వెంకటలక్ష్మి తదితరులు బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపే బీడీ కార్మికులకు 4016 రూపాయల జీవన భృతి అమలు చేస్తామని ప్రకటన రావాలా. మరి ఎలాంటి షరతులు లేకుండా మరి 2014 కటాఫ్ డేట్ తొలగించాలి. ఎందుకోసం అంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఇంకా 2 ఓట్లు 30 లక్షల ఓట్లు అంటే 42 మంది ఎమ్మెల్యేల రాసే ఓటు వేయించుకొని వాళ్ళ గద్ద మీద కూర్చున్నారు. మరి కార్మికులు గత కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. మరి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట అమలు చేయకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ గతి పట్టక తప్పదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గంలో మరి 2 ముఖ్యమంత్రులను ఓడించి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డికి ఓటు వేయడం జరిగింది. మరి వెంకటరామరెడ్డి గారు మరి ఏడాది నుంచి అసెంబ్లీ సమావేశాలలో ఏ ఒక్క నిమిషం కూడా బీడీ కార్మికుల కోసం మాట్లాడలేదు. ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికుల దగ్గరకు వచ్చి అమ్మా నేను ఎమ్మెల్యే గెలిస్తే మీకోసం మాట్లాడతా, మీ అందరికీ జీవన భృతి అమలు చేస్తా అని చెప్పింది. మరి ఏడాది అవుతున్నది. మరి ఏం చేస్తున్నావు? అసెంబ్లీలో మొద్దు నిద్రపోతున్నావా? మరి గుళ్ళు గోపురాల మీద ఉన్నటువంటి సోయి మరి కార్మికుల మీద మరి రైతుల మీద ప్రజల మీద ఎందుకు లేదు అని వెంకటరమణారెడ్డి గారిని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకోసం అంటే నువ్వు వేల కోట్ల రూపాయలు డబ్బులు గుళ్ళకు గోపురాలకు ఇచ్చి గెలిచినావు. మరి నేను గెలిస్తే ఇంకా 150 కోట్ల రూపాయలు కామారెడ్డి నియోజకవర్గంలో ఖర్చు చేసి ప్రజలు కార్మికుల కోసము నేను పనిచేస్తానని చెప్పినావు. మరి ఎక్కడ పోయింది నీ మాట అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. మరి అదే మరి పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కానీ, జూకల్ ఎమ్మెల్యే కానీ కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి జిల్లాలో 1,00,000 మంది బీడీ కార్మికులు ఉన్నారు. 1,00,000 × 2 ఓట్లు 3 లక్షల ఓట్లతో ఈ 4 ఎమ్మెల్యేలు గెలిచారు మా బీడీ కార్మికుల ఓట్లతో. కాబట్టి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాలలో మా బీడీ కార్మికుల జీవన భృతి విషయంలో మాట్లాడాలి. లేకపోతే మీ అసెంబ్లీ మీ ఎమ్మెల్యేల ఇళ్ల కాడైనా మేము ధర్నాలు చేస్తాము, లేదా
అసెంబ్లీ ప్రగతి భవన్ ముంగడైనా మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే ప్రకటన రానియడలా ఊళ్ళకు అధికార పార్టీ లీడర్లని ఎమ్మెల్యేలని రానియమని మన బీడీ కార్మికుల పక్షాన మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా వాగ్దానం అమలు చేయాలా, బీడీ కార్మికులకు చేతిన పని ఇవ్వాలా, పిఎఫ్ పెన్షన్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యంతో పాటు వాళ్ళ జిఎస్టీ 28% ఉన్న జిఎస్టీని 30% చేసారు. బీడీ కట్టల మీద క్యాన్సర్ బొమ్మ కోప్టా చట్టం పెట్టారు. ఇవన్నీ రద్దు చేసి బీడీ కార్మికులకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. శిశు మందిర్ స్కూల్ ఫస్ట్ సెకండ్ క్లాస్ విద్యార్థులు మరియు హైందవ సోదరుల ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో గీతా జయంతి ఊరేగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సరస్వతి శిశు మందిర్ స్కూల్ నుండి శ్రీకృష్ణుని టెంపుల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఊరేగింపు ఉత్సవాలలో హైందవ సోదరులు గ్రూప్లో దాదాపు 1500 నుంచి 2000 మంది పాల్గొన్నారు. గీతా జయంతి ఊరేగింపును మునుపెన్నడూ ఇంత ఘనంగా నిర్వహించుకోలేదని బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆకుల నరేష్ బాబు అన్నారు. కానీ మన హిందువుల ఐక్యత చాటేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. వచ్చే గీతా జయంతి ఉత్సవాలు హిందువుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరుపుకొని హిందువుల ఐక్యతను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు ప్రిన్సిపల్ హరీనా హైందవ సోదరులు పాల్గొన్నారు. నా బాబు నా పాప ఏదో దేశంలో ఉన్నారని గొప్పగా చెప్పుకోకండి, నా పిల్లలకి గీత వస్తుంది అని చెప్పండి. అది ఒక్కటి మనం చేయాల్సింది. మొన్న అల్లు అర్జున్ పాప తెలుగు శ్లోకం చెప్తే అందరం చప్పట్లు కొట్టాం. మరి మన పిల్లలు సెలబ్రిటీ కాదా, మనం సెలబ్రిటీ కాదా? ఈ రెండుకు మనం గుర్తించట్లేదు. మన పిల్లలకి మనం ఎలా నడిచి చూపిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. అందులో వాళ్ళని తప్పు పట్టేది లేదు. మనం చూపించేటువంటి విధానాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఇలాంటి ఎక్సర్సైజులు చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి రోగాలు రావు. కాబట్టి అందరికీ ఇలాంటి విద్యను నేర్పించండి. కర్ర సాములు, కత్తి సాములు, యోగా విద్యలు ఇవన్నీ కూడా వాళ్ళని భవిష్యత్తులో బంగారుమయం చేస్తాయి. మనం కూడబెట్టినటువంటి సొమ్ము ఉంటుందో లేదో తెలియదు, కానీ మనం ఇచ్చేటువంటి ధర్మం మాత్రం వాళ్ళని ఎప్పుడూ రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అన్నారు. అది మనం ఫాలో అవరించాలనేటువంటి విషయంలో ఈ రకమైనటువంటి మార్పు రావటం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. మరొక మాట, సాంప్రదాయాల్ని పాటించండి, సాంస్కృతిక వారసత్వాన్ని అందించండి అని కేవలం మాటలు చెప్పడము, కేవలం వాట్సాప్లలో మెసేజ్లు షేర్ చేయడం వరకు మాత్రమే పరిమితం కాకుండా ఈ ధర్మాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి ముఖ్య విషయం ఏంటంటే కేవలం భగవద్గీతను ఒక స్తోత్ర పారాయణం, ఒక గ్రంథము ఇంట్లో కూర్చొని మూలకుండి పెద్దవాళ్ళు ఎవరో చదువుకోవాలి అనే గ్రంథంగా మాత్రమే తీసుకోకుండా ప్రతి వాళ్ళు కూడా నిత్యం ఒక్క శ్లోకం పారాయణ చేసే అలవాటును ఉంచుకోవాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పి ఉంచారు ఏమిటంటే, మనకు కష్టం వచ్చినటువంటి సమయంలో భగవద్గీతను ఏదో ఒక్క శ్లోకాన్ని పట్టుకొని వెతికి చూడు, ఆ శ్లోకం యొక్క అర్థం నీ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తుంది అని మహాత్మా గాంధీ ఎన్నడో చెప్పి ఉంచారు. కాబట్టి అటువంటి పెద్దల యొక్క మాట యద్యదాచరతే శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తు అనువర్తతే అంత పెద్దలు ఆచరించి చెప్పినటువంటి మార్గం మన వాళ్ళు గుడ్డిగా ఎవరు ఏమి చెప్పలే, వాళ్ళు ఆచరించి మనకు చెప్తున్నారు. కాబట్టి క్లిష్టమైన పరిస్థితుల్లోనే నీ సమస్యకు పరిష్కారం ఎక్కడో వెతుకుతావురా, భగవద్గీతలోనే ఉంది అని ఎన్నడో మన పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి అటువంటి మాటలను మనం ఇవాళ నిత్యం మన పిల్లలకు చెప్పితే చాలు. ఎందుకంటే కర్మణ్యే వాధికారస్తే మా కర్మణ్యే వాధికారస్తే ఆ శ్లోకం ఏం చెప్తుంది అంటే ఇవాళ రేపటి పిల్లలకు తను చేస్తున్న పనిలో ఫలితాన్ని ఆశించి చేస్తూ అనేక నిస్పృహలకు లోనైపోతున్నటువంటి పరిస్థితులు ఇవాళ దాపరించాయి. పిల్లలకు అసలు ఆత్మ బలం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ మనం విద్యార్థి దశలోనే వాళ్ళు గట్టిగా చెప్పి వాళ్ళని బాగు చేసినట్లయితే సమాజానికి మంచి విద్యార్థులను అందించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరో పెద్దవాళ్ళు చదవలసినటువంటి గ్రంథం కాదు, 1వ తరగతి నుంచి మనం నిత్యం ఒక్క శ్లోకాన్ని చెప్పి మన భగవద్గీతను తిరిగి మనకు దానికి మహర్దశను పట్టించే పని చేద్దాం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి హిందూ బాధ్యత, ప్రతి మనిషి యొక్క మన హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం తీసుకుని నడిచినట్లయితే చక్కటి సమాజాన్ని ముందు మనం సమాజానికి అందించిన వాళ్ళం అవుతాం. మన ధర్మాన్ని మనమే తిరిగి పునర్నిర్మాణం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఒక పని నలుగురు కలిసి చేసుకోవడం ఇంటి నుంచే మొదలవ్వాలి. మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది మన ఇంటి నుంచే మొదలవ్వాలి, మన ఇంట్లో ఉన్న పిల్లల నుంచే మొదలవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భగవద్గీతను మీ ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దలు, నాయనమ్మలు, అమ్మమ్మలు మీ పిల్లలకు నేర్పించాలని ప్రతి ఒక్కడికి నమస్కరిస్తూ రిక్వెస్ట్ గానే చెప్తున్నా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బీడీ కార్మికుల భారీ ర్యాలీ, కలెక్టర్ కార్యాలయం ముందు BLF ఆధ్వర్యంలో ధర్నా. ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలి. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ పక్షాన డిమాండ్. బేషరతుగా మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని కోరిన జర్నలిస్ట్ సంఘం TUWJH. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.